తర్వాత రెండవది, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయనను పైకెత్తెను. దొంగ ఊపి అంటే పాపం అనే ఊపి. దొంగ ఊపి అంటే మరి అనేక మంది మనుషులు పాపంలో పడ్డారు అంటే దాన్ని మానుకోవడం చాలా కష్టం. అదే ఇక్కడ చెప్తుంది. ఏమండి, అదే దొంగ ఊపి అంటే పాపమనే ఊబి. పాపమనే ఊబి, పాపమనే ఊబిలో నుండి మనం బయటకు రావటం మన వల్ల కాకపోయినా దేవుణ్ణి కనిపెట్టుకుని ఉంటే, ప్రభువుని కనిపెట్టుకుని ఉంటే ఆ భయంకరమైన జగటగల దొంగ ఊపిలో నుండి ఆయన పరిగెత్తడానికి అవకాశం ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. పాపాన్ని మనం మనంతట మనంగా మానుకోలేము. ఏమ్మా, కష్టం కదా. మనుషులు చెడగొట్టేది పాపమే కదా. మరి అప్పుడేం చేయాలి? దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటే ఆయన ఈ పాపాన్ని తీసివేసి ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. నా అడుగులను స్థిరపరిచాను. ఇక పాపం జోలికి పోకుండా నీ అడుగుల్ని స్థిరపరుస్తారు. అటు పోలేక మనం వెళ్దామన్నా పోవు. నా పాదములు బండ మీద నిలిపి, బండ మీద అంటే ఉన్నత స్థలములో నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఎవరి మీద ఆశ పెట్టుకుంటే? దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు, ప్రభు మీద ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన ఎన్నో పైకెత్తాను. తర్వాత మన పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్థిర జీవితం కావాలంటే, స్థిరమైన దేవుడు కలిగిన జీవితం మనకు కావాలంటే ప్రియులారా, ప్రభువునందు ఆశ ఉండాల్సిందే.